ఈరోజు నేను అన్న అనుకుంటాను, నాకే ఇద్దరు కొడుకున్నారు, నాకు మంచి బిల్డింగ్ ఉన్నది అనుకుంటున్నాను నేను. కానీ అది ప్రభుకి ఇష్టం లేదు, ప్రభుకి ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు అది. ఇక్కడ అలాగే నేను చాలాసార్లు కూడా బైబిల్ చదవకుండా బయటలో రాళ్ళ దెబ్బలు తగిలినాను నా జీవితంలో. అనుభవానికి చెప్తున్నాను, రాళ్ళు దెబ్బలు తగిలాయి అనుకున్నాను. ప్రభు నీ సన్నిధిని నీ ఇవి చేరిపోయించేది కదా ఎంత తగిలింది నాకు చెప్పు. దిక్కు ఒక అవసరం చెప్పుకోలేకుండా సిగ్గు వచ్చేలా చేశాడు దేవుడు మన జీవితాలు కూడా. ఎవరితో చెప్పాడు సిగ్గు సిగ్గు, వాడితో చెప్పాడు సిగ్గు మరి నా ఆశం. బైబిల్ బోధిస్తున్నాను నేను, మన బుద్ధి అలా ఉండమ్మా, ఇలా ఉండమ్మా, అలాగెళ్ళమ్మా, అలాగెళ్ళమ్మా చెప్తున్నా. మరి అంటున్నామా? వారు చెప్పుదిరే కానీ వారు చేయరు, చెప్పుదిరే కానీ వారు చెయ్యరు. ఇక్కడ యెహోవా సన్నిధిలో నుండి విచారం వెళ్ళని, ఎంత విచారము. యోనా గ్రంథం అండి, సైమన్ గారు యోనా ఒకటి. అయితే చూడండి ఎక్కడి నుంచి వెళ్ళగా యెహోవా. మనం ప్రతి చదవలో కూడా ఎక్కడున్నాం మనం? సావులని మనం ఎక్కడున్నాం? యెహోవా సన్నిధిలోనే ఉన్నాం. మరి ఎక్కడుంది? అక్కడే ప్రభు సన్నిధి. అది జ్ఞాపకం మా ఇంట్లో రన్ అవ్వాలి, మా ఇంట్లో రన్ అవ్వాలి. మనం ఆడే మాటలు, మనం చేసే తీరి, మనం నటించే నటన ఎవరికైనా ఇష్టం ఉందా? ఎవరు దుఃఖ పెడుతున్నావా? మీరు ఎవరు ఎవరు దుఃఖ పెట్టాడు? నీ మెప్పుకోలు నీ ద్వారా ప్రజలు మెప్పుదల కాదు నిలబెట్టింది. నిన్ను చూసి ప్రజలు నిన్ను పెంచుకోవడానికి కాదు దేవుడు నిలబెట్టి, దేవుడికి పెంచుకోవాలి. ఎవరు పెంచుకోవాలండి? దేవుడు మన గురించి తీరు, దేవుడిని మెచ్చుకోవాలి. ఎక్కడ దుఃఖపడుతున్నాడు? యెహోవా సన్నిధిలో నిలిపాడు. చాలా విలువైన ప్రభావం గల శక్తివంతమైన పని దేవుడు అప్పచెప్పాడు మనకి. ఇక్కడ ఇవ్వడానికి కూడా అప్పచెప్పి బృందం ఇచ్చుకొని ఎక్కడికి వెళ్ళిపోతావా నువ్వు? ఇష్టానుసారంగా దీవిస్తావా నువ్వు? ఏం జరిగింది అక్కడ? అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చిన. అనుకుందాం, ప్రశ్నతో ప్రార్థన చేద్దాం. ఏవో నీ గురించి నా గురించి భూకంపాలు జరుగుతున్నాయేమో, వరదలు జరుగుతున్నాయేమో, గాలి తుఫాలు వస్తున్నాయేమో, జనాలు వణికించే ప్రభావం భూమి మీద వస్తుందేమో. వాళ్ళు ఉన్నారు ఎంతోమంది, ఆడవాళ్ళు వచ్చింది. వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఆడవాళ్ళు వచ్చిందా? దేవుడి సేవకుల వాళ్ళు వచ్చిందండి. చెప్పండి సార్, ఎవరి వాళ్ళు వచ్చింది? మన వాళ్ళే భూమి మీద దుర్ప్రభావం, మన వాళ్ళే భూమి మీద దుర్ప్రభావం. ప్రార్థన చేస్తే ఆ రోజు ఒకటి రోజు 2 రోజులు కూడా బాయి అయిపోయినట్ట. మనకి గొడవలేదు, నవ్వు తీసుకున్నారట. క్రైస్తవులు ఎంత అద్భుతమండి. ఇలాగా మారు మడవరే గారు మిక్సిలేకపోతున్నాడు. ఈరోజు క్రైస్తవులు సారీ చెప్పాడు. ప్రార్థన చేశాడు. నాలుగు నేనే కాదు, ఇప్పుడు తల్లులు, ఈ క్రైస్తవ తల్లులు ప్రార్థన చేస్తున్నారు. నా బ్రదర్స్ ప్రార్థన చేస్తున్నారు, క్రైస్తవ బ్రదర్స్, నా క్రైస్తవ తల్లులు ప్రార్థన పనులు ప్రార్థన చేస్తున్నారు, నేనే కాదు. అది ప్రభు కోరుకుంటున్నాడు. ఎక్కడి నుంచి ఇవి చేరిపోయింది లేదు. కాకర కట్టి రోజులు తప్పని ప్రార్థన చేసి ఈరోజు మన గ్రామాలు, మన జిల్లాలు, మన దేశాలు భద్రైపోయి గట్టి వచ్చేస్తాయండి. యుద్ధాలు కొట్టేసుకుంటున్నారు, లక్షల కొద్ది జనాలు చచ్చిపోతున్నారు, రక్తాలు ఏదై కాలుతున్నారు. ప్రార్థన చేస్తున్నారు, ఇస్రాయేల్ దేశం కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు ఏడుస్తున్నారు, ఏడుస్తున్నారు. నా క్రైస్తవ జనాభా కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా అప్పులు అయిపోతున్నారు నా క్రైస్తవులు, నా పాస్టర్ గారు సంఘాల్లో విశ్వాసం వారు అప్పులు అయిపోయి విలేజ్ చేస్తున్నారు. క్రైస్తవులు అడిగి లక్షల క్రైస్తవులు వారు ఏడుస్తాను ప్రతి రోజు. నా సంఘాలు చూసి గర్వించండి, నా కొడుకు చూసి గర్వించండి, నా ఇల్లు చూసి గర్వించను. ఎక్కడైనా ఎవరికైనా క్రైస్తవులకి ఏదైనా జరిగిందని సాగించలేను. నేను డబ్బు ఖర్చు పెట్టలేదు, ఏమవుతుంది నా దగ్గర ఆవుదించాడు. నాకు ఏమవుతుంది చెప్పండి సార్.
చెప్తున్నాం ఈ ప్రార్థన ఆగుని దగ్గర ప్రపంచ దేశాలు వణికించే ప్రార్థన ఆగు దేవుడు వణికించాడు దేవుడిని వణికించలేదు కాక దేవుని స్తోత్రం హల్లెలూయా ఏమి మోసే గడగడ 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 వణికిపోతుంది ఎక్కడండి ఎక్కడ వణికిపోతాడు మోసే వణికిపోతున్నాడు ఆ మోసే వణికిపోతున్నాడు ఏంటి నా పరిస్థితి ఇక్కడికి చంపినా తీసుకొచ్చావా కొట్రా నీ కళ్ళతో కొట్రా కొట్టు ఎవరైనా ఎవరండి ఏం చెప్పాడు కళ్ళతో కొట్టు ప్రార్థన ఇదినే చేసేస్తుంది నీ చేసే ప్రార్థన పంచగానే మునిగించేస్తుంది నేను చూశాను నాలుగో సభలో ప్రార్థన జరుగుతుంది మంచి ప్రార్థన సమూహం ప్రార్థన మందిగా హల్లెలూయా చెప్పి దేవుని స్తుతిస్తున్నారు ఆరాధిస్తున్నారు భూమి వణికించారు దేవుడు అదే ప్లేస్ నేను వాస్తవంగా నేను పిల్లలు తీసుకెళ్ళిపోయాను వణికింది అక్కడ పోయి అదే కొన్ని స్థలాలు భూకంపం వచ్చింది ఆనాడు ఇప్పుడు కాదు ఇప్పుడు జరుగుతున్నాడు దేవుడు చెరసాలు భద్రైపోతుంది ఎప్పుడు కానీ ఇప్పుడు భద్రపడుతున్నాడు దేవుడు ఇప్పుడు నువ్వు బ్యాగేజ్లో పడుకున్నప్పుడు కానీ ఇప్పుడు అప్పుడు నాకు కొంచెం వయసు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా ప్రార్థన చేసుకుని కార్యాలు జరిగాయి ఇప్పుడు వయసు కొద్దిగా పెద్దదైంది నా శరీరం కూడా బలహీనమైంది ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి అయినా ఉండలాగా బయలుదేరుతున్నా క్రైస్తవ సహోదరులు ఎంతో బాధపడుతున్నారు మన క్రైస్తవులు అప్పుడుతో సఫలం అయిపోతున్నారు పిల్లలు వేసుకొని చేస్తున్నారు ఆ క్రైస్తవులే భార్యలు వేసుకొని చేస్తున్నారు వారి బతుకులు బాగోలేవు ఎప్పుడు కూడా కంకర కట్టుకొని నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేసినప్పుడు ఎన్నో ప్రభావం ఎన్నో మేలు నా కళాభిజ్ఞ జీవిస్తున్న ప్రభు మరి మార్చి నెల 1వ తారీఖు మంచి వార్తలు నేను వినాలి ప్రభు అది నాకు కావాలి చెయ్యి ఎక్కడండి నడిచేరగాల నేను సాయం చేయగల ఎక్కడి నుంచే దేవుడు ఎక్కడి నుంచే నేను అందించాడు అది నుంచే అప్పుడు నేను ఎవరు మెచ్చుకుంటారండి మనుషులు వద్దు మనుషులు మెచ్చుకుంటే దేవుడు మెచ్చుకోడు ఎవరు మెచ్చుకోవాలా మనుషులు తీసుకోవాలి ఏం పర్లేదు అక్కడ రాజన్ని మనుషులు ఎవరు ఖాతా చేశాడా ధనవంతులు అందరూ మా ఇంటికి పెద్ద పెద్ద సంపాదన చేసేవాడు ధనవంతుడికి ప్రజలందరూ కూడా రాజులకు దిక్కుముక్కు లేకుండా పడి అక్కడ ఏడ్చాడు ఎవరికి దిక్కిచ్చాడు దేవుడు ఎవరికి ఇచ్చాడు తన జీవితాన్ని దేవుడికి ఇష్టపడింది తన బ్రతుకు దేవుడికి ఇష్టపడింది శరీరం కుళ్ళిపోయి రాజులే కుక్కలు నాకివే తన జీవితం దేవుడికి ఇష్టపడింది తన జీవితం దేవుడికి ఇష్టపడింది చనిపోయిన తర్వాత ఎవరు వచ్చారు ఎవరైతే భూమి దిక్కుముక్కు ఎవరు వచ్చారు దేవదూతలను పంపించాడు అబ్రాహ్మణుడు ఆడుకున్నాడు అయ్యా ఇక్కడ భూమి మీద గణపరచబడిన వాడు అక్కడెక్కడ తోసివేయబడ్డాడండి నరకాగ్నిలో తోసివేయబడ్డాడు